ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమేన్. సమయాన్ని అనండి, సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆగి ఆలోచిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఫ్యూచర్లో ఒక వ్యక్తి బాగుపడతాడు అనేటటువంటి ఆ కళ వాడికి ఎప్పుడు కనపడద్దో తెలుసా? ఇవాళే కనపడద్ది. ఫ్యూచర్లో వాడు ఏమవుతాడో అనేటటువంటి ఆ యొక్క ఆలోచనను ఇవాళ వారి జీవితం చూసి చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఈ యొక్క ఫ్యూచర్లో ఒక మంచి రేంజ్కి వెళ్ళాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, కొంతలో కొంతన్నా నేను ప్రయోజనకరంగా ఉండాలి, నలుగురికి మేలు చేయాలి, మా అమ్మా నాన్నలు ఏ విధంగా తిప్పలు పడ్డారో ఇబ్బందులు పడ్డారో అదేవిధంగా నేను కూడా తిప్పలు పడుతూనే ఉండకూడదు, నేను ఒక ప్రయోజకుడిని అవ్వాలి, నేను ఒక ప్రయోజకురాలను అవ్వాలి అనే ఆలోచన భవిష్యత్తు విషయంలో ఒక వ్యక్తి గనక కలిగి ఉంటే ఆ వ్యక్తి ఈరోజు చేసేది ఏంటిది అనే దాని మీద అతని భవిష్యత్తు ఆధారపడుంది. అర్థమైందా? రేపొద్దునాడు బాగుపడతాడు 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 అని చెప్పి 10 సార్లు అన్నంత మాత్రాన వాడు బాగుపడతాడో లేదో నాకు తెలీదు. కానీ రేపు బాగుపడేటటువంటి వాడి కళ ఈరోజు ఎలా ఉంటుంది అని అంటే, భవిష్యత్తులో ఒక మంచి స్థితిలోనికి వెళ్ళేటటువంటి వాడి కళ ఈరోజు ఎలా ఉంటుందయ్యా అంటే, సమయాన్ని వ్యర్థం చేసుకోడు. నోట్ దిస్ పాయింట్. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి చాలా ఇచ్చాడు, అనేకములైనవి ఇచ్చాడు ఈ లోకంలో జీవించే తన బిడ్డలకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనకిచ్చినటువంటి వాటిల్లో అతి ప్రాముఖ్యమైనది ఏంటిదయ్యా అంటే సమయం. డబ్బును పోగొట్టుకున్నాం అనుకోండి, దేవుడు చల్లగా చూస్తే తర్వాత సంపాదించుకోవచ్చు. ఇల్లును కోల్పోయామనుకోండి, దేవుడు సహాయం చేస్తే ఆ 1-2 ఇల్లు కట్టుకోవచ్చేమో. కానీ సమయాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, ఆ సమయాన్ని మరలా పొందుకోలేము. గుర్తుపెట్టుకోండి. ఏం చేసి కూడా పోయినటువంటి సమయాన్ని మరలా మనం తెచ్చుకోలేము. కానీ దేవుడు మనకిచ్చేటటువంటి ఒక ప్రాముఖ్యమైన వరం ఏంటి అనంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం. దేవుడు మనకిచ్చినటువంటి సమయం. ఆ సమయాన్ని గనక నీవు వ్యర్థపరచుకోవటం అలవాటు చేసుకున్నావంటే జీవితంలో ఎప్పటికీ ఒక మంచి పొజిషన్కి వెళ్ళలేవు. కాసేపు టైంపాస్గా వెళ్ళొద్దాం రా అంటే అదొక పెద్ద బూతు మాటలాగా అనిపిస్తుంది. దేవుడు నీకిచ్చినటువంటి సమయం ఎంత విలువైందో తెలవాలంటే కొన్ని అనుభవాలు లోనికి వెళ్ళినటువంటి వారికి అర్థమవుద్ది. మొన్న ఒక ఆయన ఫోన్ల మీద ఫోన్లు. నేను అప్పుడే ఏదో మొత్తానికి పరిచర్య విషయంలో పని మీద బయట ఉంటే ఫోన్ల మీద ఫోన్లు. ఏందయ్యా అంటే, అయ్యా మా మామయ్య గారిని ఐసీయూలోకి తీసుకెళ్తున్నాం, మీతో ఒక చిన్న ప్రార్థన చేయించి లోపలికి తీసుకెళ్దామని ఫోన్ల మీద ఫోన్లు. లోపలికి వెళ్ళాడు, వీళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. డాక్టర్లు ఏమంటారో, కిడ్నీలు పాడైపోయినాయి అంట, అదైపోయిందంట, ఇదైపోయిందంట. చిన్న ప్రార్థన చేయండి అయ్యా. మీరు ఒక ప్రార్థన చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్దామని. ఆయన పాస్టర్ గారే.
ఆ లోపలికి వెళ్ళి ఐసీలోకి వెళ్ళిన తర్వాత, ఆయన లోపల ఉన్న తర్వాత, వీళ్ళు బయట ఉన్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది సమయం విలువ. డాక్టర్ గారిని అడుగుతారు, అయ్యా ఏమన్నా అవకాశం ఉందా, బతుకుతారా, ఏమన్నా రోజులు ఉంటాయా మా వాడికి, ఏదన్నా సమయం ఉంటుందంటావా, జీవిస్తాడంటావా అని చెప్పి అప్పుడు వాళ్ళు పడేటటువంటి తిప్పలు అన్నీ ఇన్ని కాదు. లోపల ఆ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఉంటే ఆయనకు అనిపిస్తుంది బతకాలనుందరా. అలాగే కొన్ని సందర్భాల్లోనికి వెళ్ళిన తరువాత ఆ సమయపు విలువేంటో మనకు అర్థమవుద్ది. అన్నీ బాగున్నప్పుడు, చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు, నోరు అన్నీ ఆరోగ్యం అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు దైవజనుడేసే కేక మనకు వినపడదు, దేవుడేసే కేక మనకు వినపడదు. చెప్పేటటువంటి మాట మాకు తెలుసులే అన్నట్లుగా ఉంటుంది. కానీ దేవుడిచ్చినటువంటి సమయాన్ని గనక వ్యర్థపరుచుకుంటే మరలా ఏమి చేసి కూడా ఆ యొక్క సమయాన్ని మరలా మనం చేతుల్లోనికి తెచ్చుకోలేము. దేవునికి స్తోత్రం. రేపొద్దు నువ్వు ప్రయోజకుడు అవ్వాలనుకుంటున్నావా, నీ జీవితం బాగుండాలనుకుంటున్నావా, ఒక మంచి భవిష్యత్తు నీకు రావాలనుకుంటున్నావా, నీకు మాత్రమే కాకుండా నలుగురికి ప్రయోజనకరంగా నువ్వు ఉండాలనుకుంటున్నావా, అయితే ఇవాళ దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సెల్ ఫోన్తోనో, పబ్జి గేములతోనో, టీవీల దగ్గర, సీరియల్ దగ్గర, అదొక దరిద్రమైన బ్రతుకు. అలా బ్రతికి నాకు మంచి జీవితం రావాలంటే ఎక్కడి నుంచి రాదు. ఇవాళ సెల్ ఫోన్లతో గడిపేవాడికి ఫ్యూచర్ ఉండదు. నేను చెప్తున్నా, ఇవాళ టీవీల దగ్గర, సినిమాల దగ్గర గడిపేటటువంటి వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా లేఖనాలు వివరిస్తున్నాయి. ఏమో తెలుసా, ఇదిగో ఏ దినాలంట, ఇవి చెడ్డ దినాలు. ఈ చెడ్డ దినాల్లో నువ్వేం చేయాలయ్యా అంటే నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. దినాలు చెడ్డవి కాబట్టి దేవుడు జాగ్రత్త ఏ విధంగా చెప్తున్నాడయ్య అంటే సమయం విషయంలో జాగ్రత్త చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆగి ఆలోచన చేస్తే ఇది ఎన్నో నెల, ఆఖరి నెల. ఇంకో నెల ఉందా ఈ సంవత్సరానికి? లేదు. చూస్తూ ఎన్ని నెలలు దాటిపోయినాయి? 11 నెలలు దాటిపోయినాయి. ఒకసారి ఆగి కనుక మనం ఆలోచన చేస్తే ఈ 11 నెలల్లో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని ఏ విధంగా మనం కేటాయించాం, ఏ విధంగా మనం సెట్ చేసుకున్నాం, ప్రయోజనకరంగా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మార్చుకోగలిగామా అని ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. ఫ్యూచర్కు ఉపయోగపడేలాగా నీ సమయాన్ని ఏమైనా డిజైన్ చేసుకోగలిగావా? భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఏదైనా నీ సమయాన్ని డిజైన్ చేసుకోగలిగావా? ఏముందయ్యా, లేచాను, ఏదో నా పని ఏదో నేను చేసుకున్నాను, కోరిన కూర తెచ్చుకున్నాను, కమ్మగా కడుపు నిండా తిన్నాను, ఈ లోపల రేత్రి అయింది, అయ్యగారు గుర్తొచ్చాడు, పడుకునే ముందు ప్రార్థన చేసుకోమంటాడు కదా, ఏదో స్తోత్రం అని 15 సార్లు చెప్పాను. ఆ తర్వాత శుభ్రంగా 2 కాళ్ళు పైకెత్తి పడుకున్నాను. చేసింది ఏంటంటే ఇది బాగుంది, అయిపోయింది, సొత్త సంవత్సరం అయిపోయింది. భవిష్యత్తు కరంలో ప్రయోజనకరంగా ఉండేలాగున ఏదైనా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ఉపయోగించానా అనేటటువంటి విషయం దేవుడు మనకి సమయం ఇచ్చినప్పుడే ఆలోచించుకోవాలి. రేపు ఒక మంచి జీవితం, మంచి ఫ్యూచర్లోనికి నువ్వు వెళ్ళాలి అనంటే ఏ గాల్లో నుండే వచ్చి పడదు నీకు ఫ్యూచరు. ఎటెటి నుంచో వచ్చి నీ నెత్తి మీద వాళ్ళతో ఫ్యూచరు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని గనక నువ్వు సద్వినియోగం చేసుకుంటే నీకు దేవుడి ఫ్యూచర్ ఇస్తాడు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, కాల్గేట్ అనేటటువంటి వ్యక్తి
చిన్నప్పుడు చదువుకుంటూనే చిన్న చిన్న పళ్ళపొడి ప్యాకెట్లు అమ్ముకునేవాడంట, సైకిల్కి తగిలించుకుని. పళ్ళపొడి ప్యాకెట్ పావులా అమ్ముతూ ఉండేవాడు. పేపర్ వేసేవాడు, పాలు వేసేవాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయేవాడు. సెలవులు వచ్చినాయి అనుకో, ఏదన్నా అది ఎక్కడో ఒకసారికి వెళ్ళి పని ఎత్తుక్కుని పని చేసుకునేవాడు. చాలా నమ్మకంగా ఉండేవాడు. నిదానంగా ఆయనకే అనిపించింది, మనమే పళ్ళపొడి తయారు చేస్తే ఎలా ఉంటుందని. ఆయనే పళ్ళపొడి తయారు చేశాడు. ఆ పళ్ళపొడికి కోల్గేట్ అని పేరు పెట్టాడు. ఆయన పేరే పెట్టుకున్నాడు. నిదానంగా ఆ పని చేయటం ప్రారంభించాడు. వెళ్తున్నాడు, సైకిల్ కట్టుకున్నాడు, మొత్తానికి వెళ్తున్నాడు, అమ్ముకుంటున్నాడు. చిన్నగా ఒక కంపెనీలో టైఅప్ అయ్యి మొత్తానికి ఆ పని చేస్తూ ఉండగా ఆ కంపెనీ ఓనర్కి కొన్ని అప్పులు నష్టాలు వచ్చి ఈ కంపెనీని అమ్మేయాలనుకుంటున్నానని చెప్పి ఒక వార్త రిలీజ్ చేశాడు. అప్పుడు ఈ పొట్టోడు వెళ్ళి అడిగాడంట, సార్ నేను కొంటాను సార్ అన్నాడంట. నువ్వు కొంటావా? నువ్వు దీంట్లో పనిచేసే వర్కరవు కదా, నువ్వెలా కొంటావు? కాదండి, నేను ఏదో ఒకటి చేసి తిప్పలు పడి నాకు కొంత టైం ఉండే, నేనే తీసుకుంటాను అన్నాడంట. ఆ కూడబెట్టిన డబ్బంతా కూడా జాగ్రత్తగా పక్కన పెట్టింది ఉంది. ఇంకా కొంత తెలిసిన వాళ్ళని అడిగాడు, మొత్తాన్ని కూడబెట్టాడు, గ్యాదర్ చేశాడు. ఆ గ్యాదర్ చేసిన డబ్బుతో ఆ కంపెనీ వారి దగ్గర ఆ కంపెనీ కొనేశాడు. చిన్నగా ప్రారంభించాడు. ఇక ఈయన వర్కర్లు పెట్టుకుని, ఈయన ఇదివరకు వర్కరు, ఇప్పుడు ఈయన ఓనర్ అయ్యాడు. వయసు చిన్నదే, ఓనర్ అయినా సరే వర్కర్ లాగానే పనిచేస్తున్నాడు. చిన్న చిన్నగా ఆ కేల్గేట్ పళ్ళపొడి కాస్త పేస్ట్ అయింది. పేస్ట్గా ఫార్ములా కనిపెట్టాడు. మొత్తానికి దాన్ని రన్ చేస్తూ ఉన్నాడు. ఇదివరకు సైకిల్ మీద తిప్పాడు. టీవీఎస్ బళ్ళు ఉంటాయి చూసావా, అలాంటి బళ్ళు వెనకాల డిక్కీలో వేసి పనులను పిలిచి ఒక్కొక్కడికి ఒక బండి ఇచ్చి మార్కెటింగ్ చేయించాడు. సైకిల్ కాస్త బండి అయింది. దేవునికి స్తోత్రం. బిజినెస్ బాగుంది, మంచి స్పందన వస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. ఈ బండ్లు కాస్త ఆటోలకు షిఫ్ట్ చేశాడు. ట్రక్ ఆటో. ఆ ఊరిలోనే అమ్మేవాడు, పక్క ఊర్లకు వెళ్తున్నాయి ఇప్పుడు ఈ కాల్గేట్ పేస్ట్లు. పక్క ప్రాంతాలకు వెళ్తున్నాయి, పక్క పల్లెలకు వెళ్తున్నాయి, పక్క ఊర్లకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఆటోలు కూడా సాలహల్లా. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఈ కంటైనర్స్లో పార్సిల్ రాసేసి పలానా ప్లేస్కి పార్సిల్ పంపించేస్తున్నాడు. ఏమైందంటే స్టార్ తిరిగిపోయింది అయింది. కంటైనర్స్లో వెళ్ళే కాల్గేట్ పేస్టులు కాస్త ఫ్లైట్లోకి వచ్చి పడినాయి. ఫ్లైట్లో రవాణా ప్రారంభించాడు ఇతర దేశాలకు పంపించడానికి. ఇతర దేశాలకు వచ్చేస్తున్నాయి ఇప్పుడు అవి. వేలాది రూపాయలు కాస్త లక్షలాది రూపాయలు అయిపోయినాయి. లక్షలాది రూపాయలు కాస్త కోట్లాది రూపాయలుగా మారిపోయాయి. టైంని యూజ్ చేసుకోవాలి అనే విషయం కొరకు దేవుడు ఈరోజు నా గుండెను మండించాడు మీతో చెప్పమని. దాని గురించి మాట్లాడుతున్నా. ఆయన అన్నాడంట, నువ్వు నన్ను ఇంత నేను పావలా పళ్ళపొడి అమ్ముకునే జీవితం నా జీవితం. పావలా పళ్ళపొడి అమ్ముకునే జీవితం. సైకిల్ మీద, డొక్కు సైకిల్ మీద, సెకండ్ హ్యాండ్ సైకిల్ తీసుకుని ఆ సైకిల్ మీద ఊరూరో తిరిగి అమ్మ పళ్ళపొడి కావాలా అని చెప్పి అమ్ముకుంటా తిరిగాను నేను. అలాంటప్పుడు నాకు నెలకు వచ్చి 10 రూపాయలు ఇస్తే నేను నీకు రూపాయి నీ సన్నిధిలో చెల్లించా. నా చిన్న జీవితాన్ని నువ్వు ఆశీర్వదించకపోతే నేను ఈ విధంగా మార్చబడేవాడినా అని చెప్పి ఆయన అన్నాడు. ఆ మొదటి రోజు నేను 90 ఉంచుకున్న రూపాయి నీకు ఇచ్చా. ఆ నమ్మకత్వాన్ని చూసి నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించావు. ఈరోజు నేనేం చేస్తానో తెలుసా ప్రభువా, ఆ రూపాయే నేను ఉంచుకుంటా, 90 నీకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి, కాల్గేట్ అనే పేస్ట్ తెలియని దేశమే లేదు. ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? కాల్గేట్ అనే పేస్ట్ తెలియని దేశమే లేదు. కారణం ఏంటి?
దేవుడు తనకిచ్చిన సమయాన్ని ఉపయోగించుకున్నాడు. నేను చెప్తున్నా, పిచ్చ కార్యక్రమాల్లో, పిచ్చ వ్యవహారాల్లో సమయాన్ని వ్యర్థం చేసుకుంటా పోతే నీకు రేపొద్దున ఫ్యూచర్ ఉండదు. రేపొద్దున నువ్వు గొప్ప వ్యక్తిగా మారాలి అనంటే నీ నాన్న కోటేశ్వరుడై ఉండాల్సిన అవసరం లేదు. రేపొద్దున నువ్వు ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళాలంటే తల్లి తండ్రులు సంపాదించిన ఆస్తి అక్కర్లా. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండి, దేవుని సన్నిధిలో క్రమంగా ఉండి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకో. స్నేహితులు దొరికారు కదా అని చెప్పి బాతకానీలు వేయటం, బంధువులు దొరికారు కదా అని చెప్పి మొసలమ్మ ముచ్చట్లో మాట్లాడటం, వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఉన్నారు కానీ దిక్కుమాల కబుర్లు చెప్పుకుంటే ప్రయోజనం అవ్వలేం. దేవుడు నాకు విలువైన సమయాన్ని ఇచ్చాడు, అవసరమైతే నీ జ్ఞానం లేకపోతే దేవుడిని అడుగో. ప్రభా, ఈ సమయాన్ని నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ప్రభా అని అడుగు. నా ఫ్యూచర్కి ఉపయోగకరమైన రీతిలో ఈ సమయం మార్చబడాలి ప్రభా అని చెప్పి అడుగు. నా తల్లిదండ్రులు ఎవరికి ఉపయోగకరంగా లేని స్థితిలో ఏ విధంగా జీవించారో నేను అలా ఉండటానికి వీల్లేదు. నేను మాత్రం 10 మందికి మాదిరికరంగా ఉండాలి ప్రభా. ఈరోజు నా సమయం ఆ విధంగా నేను ఎలా మార్చుకోవాలో నాకు సహాయం చేయ ప్రభా అని అడగాలి. దేవుని పాదాలు పట్టుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమని అనంటే, దినములు చెడ్డవి కాబట్టి నువ్వు సమయాన్ని గనక పోగొట్టుకున్నావు అనంటే, పిచ్చోడా పిచ్చిదానా, మరలా సమయం నీకు రాదు. కొంతమంది చూడండి, సమయాన్ని చాలా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. లేచిన దగ్గర నుండి పడుకునే వరకు వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో సోదేసి, వాళ్ళతో పనికిరాని సోది అక్కడ గడిపి ఇక్కడ గడిపి, అనవసరంగా ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి, అవి చూసి ఇవి చూసి కళ్ళను పాడు చేసుకుని, మనసును పాడు చేసుకుని, ఆలోచనలు పాడు చేసుకుని, మాట పెరిగి ఆళ్ళలేదు వీళ్ళని, వీళ్ళలేదు వాళ్ళని. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, విస్తారమైన మాటల్లో ఏ దోషము ఉండక మానదు. సమయాన్ని వ్యర్థం చేసుకుని ఏం చేసుకున్నావో తెలుసా? నీ భవిష్యత్తు మీద నిప్పులు పోసుకుంటున్నావు నువ్వు. మా పిల్లలతో నేను ఎక్కువ సార్లు చెప్పే మాట ఏంటో తెలుసా? నాన్న, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పెద్ద చర్చెస్లో లేవు, పెద్ద సేవకుల దగ్గర లేవు, కోట్లు గడించినటువంటి సేవకుల దగ్గర లేవు. అప్పు చేసి ఇవి తీసుకున్నా ఎందుకు? వాళ్ళ టైం వేస్ట్ అవ్వకూడదు. సెలవులు వచ్చినాయి అంటే అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామా, నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్దామా, టైం గడుపుదామా, వేస్ట్ చేద్దామా తెలియదు అసలు వీళ్ళకి. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, కావాలంటే మీరు అడగొచ్చు. తెలీదు టైం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా నేను ఒకటే చేయాల్సింది ఏంటంటే, వారికి టైం విలువేంటో తెలియపరచాలి. ఒక వ్యక్తికి టైం విలువ తెలిస్తే ఆ వ్యక్తి ఫ్యూచర్ బాగుంటుంది. ఒక వ్యక్తి టైం టేబుల్ కనుక జాగ్రత్తగా గమనించగలిగితే, సెట్ చేసుకోగలిగితే వాడి లైఫ్ చాలా బాగుంటుంది. ఆ సమయం విలువ తెలియక, టైం విలువ తెలియక చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలను మీరు గమనించండి. సమయం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకనంటే దేవుడు రేపొద్దున లెక్క అడగబోతున్నాడు. నాన్న, నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వేం చేశావు? నేను నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేశావు? దేవునికి స్తోత్రం. ఆయన లెక్క అడిగితే ఏం చెప్తాం మనం? వాళ్ళతో కాసేపు పనికిరాని కౌరులు వేసానయ్యా, వీళ్ళతో పనికిరాని కౌరులు వేసానయ్యా, సమయం దొరికితే నలుగురు కూర్చుని అక్కడ లేనోడు గురించి మాట్లాడుకున్నామయ్యా, ఆడట్ట ఈడిట్ట అని చెప్పి ఆలయాల కొంపల్లో అన్నీ ఎల్లేసామయ్యా.
నా దరిద్రత ఏంటో నేను కడుక్కోకుండా ఆడట్టంటోడు ఈడిట్టంటోడు అని చెప్పి చెప్పుకుంటే తిరిగి నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నానయ్యా అంటే పోరా నువ్వు పో ఇక్కడ నుంచి అని చెప్పి అనే దినం రాకముందే టైయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.